సభాధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కాబోయే మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, అలాగే ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు కాబోయే పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారు, మచిలీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ గారికి, ఈ వేదికను అలంకరించినటువంటి జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు, మరి విచ్చేసినటువంటి కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున జరిగినటువంటి ర్యాలీ నిజంగానే అద్భుతంగా జరిగింది. ప్రజలకి ఒక పట్టుదల వచ్చింది. ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక ఒక అరాచక ప్రభుత్వాన్ని, ఒక నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఒక మంచి ఉన్నతాశయంతో జరిగింది. దానికి తోడుగా భారతీయ జనతా పార్టీ కూడా ముగ్గురు ఎన్డీఏగా ఏర్పడి ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే ప్రధానంగా, రాష్ట్ర అభివృద్ధి ప్రధానంగా, అవినీతిని అరికట్టి ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం ఈ మూడు పార్టీలు కూడా ఒక సమైక్యంగా ఏర్పడి పోరాటం చేస్తూ ఉన్నాయి. కొల్లు రవీంద్ర గారు చెప్పారు, 7 నియోజకవర్గాలని గెలిపించాల్సిన బాధ్యత నా నెత్తి మీద ఎత్తుకుని 5 అయింది. నేను 5 ఏళ్ళగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. నాదే బాధ్యత. ఇవాళ ఉమ్మడి అభ్యర్థులుగా మనం ఎప్పుడైతే ఒక అలయన్స్ పెట్టుకున్నామో, ఒక పవిత్రమైన ఆశయంతో, ఒక మంచి ఉద్దేశంతో అలయన్స్ పెట్టుకున్నాం. బండి రామకృష్ణ గారు జనసేన ఇన్ఛార్జి, ఆయనకి సీట్ వస్తుందని అనుకున్నారు. కొల్లు రవీంద్ర గారికి సీట్ వస్తే ఏ రకమైన కండిషన్స్ లేకుండా పెద్ద మనసుతో అతనంతటా అతను వెంటనే కార్యక్రమంలో దిగి కొల్లు రవీంద్ర గెలుపు కోసం ఆహ్లాదించి కష్టపడతాను. ఎప్పుడైతే అలయన్స్ ఏర్పడిందో, నేను చంద్రబాబు నాయుడు గారితో నాకు సహకరించిన పార్టీకి నేను తిరిగి సహకరించాలని నాకు అనిపించింది. నాకు 3 సార్లు పార్లమెంట్గా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. నేను 2 సార్లు గెలిచాను. నాకు సంతృప్తిగానే ఉంది రాజకీయ జీవితం. మీరు కావాలంటే వచ్చే ఎన్నికల్లో జనసేనలో మీరు నా ఎంపీ సీట్ కావాలంటే ఇచ్చుకోవచ్చు, నేను పూర్తిగా సహకరిస్తాను. దీనికి ఏ రకమైన కండిషన్స్ లేవు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇవాళ జనసేన అభ్యర్థిగా బాలశౌరి గారు వస్తే నాకు నిజంగానే సంతోషం వచ్చింది. కారణం ఏంటంటే, పోర్టు అనేది నా కళ. మచిలీపట్నంలో పుట్టాను. ఒదుగులేని మచిలీపట్నం ఎదగాలని చెప్పి ఉద్యమాల ద్వారా ఈ పోర్టులో, మచిలీపట్నం పోర్టు పూర్వ చరిత్ర ఏంటంటే, ఎవరన్నా పోర్టు మూసేస్తే మచిలీపట్నంలో పోర్టుకి అవకాశం లేదు, ఫీజిబిలిటీ లేదు, మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం కష్టం అని చెప్పి కాకినాడకు నిధులు పంపించేవాళ్ళు. ఏది అసాధ్యం, పోరాడితే ఏది అసాధ్యం కాదు, పోరాడితే పోయేది బానిస సంఖ్యలు తప్ప ఏమీ కాదని చెప్పి పోర్టు కోసం ఉద్యమం చేశాం. మరి కొల్లు రవీంద్ర కోస్తా మొరలి, ఆయన ఇంటి పేరు అయితే కోస్తా అని పెట్టేసుకున్నాడు. కోస్తా జాతీయ రహదారి కోసం ఒక నాయకుడు బాబా పూర్తిగా ఆ టెంట్లోనే ఉండేవాడు. అన్ని రాజకీయ పార్టీలు కూడా మచిలీపట్నం అభివృద్ధి కోసం పోరాటం చేసినాయి. పోరాటం చేస్తే మచిలీపట్నం పోర్టు సాధించుకున్నాం. కానీ నిధుల కొరత, ఆ నిధులు లేని సమయంలో పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి బాలశౌరి గారు 4,000 కోట్ల రూపాయలు పట్టుకొచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రుణం ఇప్పిస్తే, ఆ రుణం ఆంధ్రప్రదేశ్ ఎక్కడ వాడేసుకుంటుందని చెప్పి భయమేసి ఎక్స్ట్రా అకౌంట్ ఓపెన్ చేసి ఎక్స్ట్రా అకౌంట్లో ఆ డబ్బు వేసి, ఆ డబ్బు ఎవరు ముట్టుకోవడానికి వాడుకోవడానికి అవకాశం లేకుండా ఇవాళ పోర్టు నిర్మాణం పనులు జరుగుతూ ఉన్నాయంటే దానికి కారణం మన బాలశౌరి గారు. అటువంటి వ్యక్తి ఎంపీగా రావడానికి మరి నేను సపోర్ట్ చేసి గెలిపించడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. గుడివాడలో ఫ్లైఓవర్ చాలా కాలంగా చాలా అవసరమైన ఫ్లైఓవర్, అది చాలా ప్రయత్నాలు చేశాం. నేను కూడా ప్రయత్నం చేశాను. టెండర్ల దాకా వచ్చింది. సాగరమాల కింద వేస్తా అన్నారు. 214 రహదారి కింద
నేషనల్ హైవే వేస్తున్నారు. కానీ అనేక సాంకేతిక కారణాల వల్ల నా హయాంలో జరగాల. కానీ బాలశౌరి గారి హయాంలో నా పనులు ప్రారంభించడం జరిగింది. వాళ్ళ రోజున చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి పనులు నేను ఆయన హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. మరి మచిలీపట్నం అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి బాలశౌరి గారికి పార్లమెంట్ సభ్యుడిగా హృదయపూర్వకంగా చేస్తాను. మీరు ఎవరైనా సరే మన మధ్య అపోహలు సృష్టించడానికి, మన మధ్య చిచ్చు పెడతానికి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కూడా కాసు కూర్చున్నారు. ఎట్టి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే మీకు గుర్తున్నారు, అన్నీ గుర్తుండాలి మీకు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాబు గారు కలిసి వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. బేషరతుగా నేను తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తాను, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తాను, జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే ఈ రాష్ట్రాన్ని కాపాడటమే నా ప్రధాన చేయమని చెప్పి ఆయన ప్రకటన జరిగింది. మాతో ఎవరైనా కలిసి రాకపోతే నేను వదిలేసుకుంటాను సిద్ధం, అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో చిన్న చిన్న లోపాలను కూడా సోదరుకుపోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో మాట్లాడటం జరిగింది. భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా మాకు మిత్రపక్షమే. రాష్ట్ర అభివృద్ధి విషయంలో మేము ఆ రోజున కేంద్రంతో విభేదించాం. ప్రత్యేక హోదా కావాలని, ఈ రాష్ట్రానికి ఇంకా నిధులు అదనంగా ఇవ్వాలని చెప్పి. అది అంతే తప్ప స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. మేము కాస్త అడిగితే కాస్త దూరంగా ఉంటే మా కోరికలు తీరుస్తారు, ఈ రాష్ట్రం బాగుపడుతున్న ఆశతో. మరి అటువంటి కూటమి మళ్ళీ ఏర్పడింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ మాకు పూర్వం నుంచి కూడా మాకు మిత్రపక్షం. అలాగే జనసేన కూడా మాకు మిత్రపక్షమే. 2014లో వాళ్ళు మాకు సహకరించారు. మరి అటువంటి కూటమి మళ్ళీ ఏర్పడింది. రేపు రాబోయే ఎన్నికలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాపాడుకోవడం కోసం మనమంతా కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. డబ్బుతో రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు. అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఇవాళ రోజున అధికారంలోకి రావడం కోసం ట్రై చేస్తూ ఉన్నారు. మనమంతా కూడా అన్నింటినీ కూడా ఎదిరించి ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే రాష్ట్రం సర్వనాశనం అయిపోతాయి. రాష్ట్రం మన విడిపోయిన రాష్ట్రం, ఉద్యోగ అవకాశాలు లేవు, ఆర్థిక వనరులు లేవు. ఇవాళ రోజున రెవెన్యూ లోటు బడ్జెట్తో ఉంది. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకోవాలంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావాలి. రావటం కోసం మీరంతా కూడా నడుం బిగించి మరి రేపు రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించి మన రాష్ట్రాన్ని కాపాడవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మన జనసేన అభ్యర్థి, మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శాసనసభ్యుడిగా కొల్లూరు రవీంద్ర గారిని, అలాగే పార్లమెంట్ సభ్యులుగా బాలశౌరి గారిని అఖండ మెజార్టీతో గెలిపించి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.